నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా టీడీపీ యాక్టివిస్ట్ మనోజ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే జగన్ గారు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు హామీల్ని నెరవేర్చదు, సో ప్రజలందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకొని మీకు ఎంత నష్టపోయారో చూసుకోండి అని క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఎలా చూస్తారు? చూసి ఎవరికి చెప్పాలండి? క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశా. చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అంట, ఇక్కడ అదే ఉంది. ఓపెన్ చేశా, క్లిక్ టు వ్యూ అంట. ఈ సరిగ్గా ఓపెన్ కూడా కావట్లేదు, సైట్ మెయింటైన్ చేయటమే రావట్లా. వీళ్ళు మళ్ళీ క్యూఆర్ కోడ్లు ఎత్తారు. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ లో పేపర్లు ఎత్తేసిన బ్యాచ్. తెలుగుదేశం పార్టీలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల, ఎన్ని వందల, ఎన్ని వేల హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ బయట పెట్టగానే 2019 వరకు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో ఏ హామీలు ఇచ్చి ఆయన ఏమాత్రం అమలు చేశాడో కూడా మొత్తం వీడియోలు, ఆధారాలు, రికార్డులతో సహా బయటకు వదిలింది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తీసుకున్నాం సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హామీలు అమలు చేయదు, ఎవరెవరు ఎంత నష్టపోయారని చెప్పి, ఆ తల్లికి వందనం కింద ఎంత నష్టపోయారు, నిరుద్యోగ భృతి వల్ల ఎంత నష్టపోయారు, ఆడబిడ్డ నిధి వల్ల ఎంత నష్టపోయారు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కింద ఎంత నష్టపోయారు, ఉచిత సిలిండర్ల కింద ఎంత నష్టపోయారు అనేది వాళ్ళు ఇచ్చిన టాపిక్స్. అక్కడ ఉచిత సిలిండర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. చాలా మందికి 2వ సిలిండర్ సబ్సిడీ కూడా అకౌంట్ లో పడింది. ఆడబిడ్డ నిధి త్వరలో చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఎప్పుడు వేసాడండి? అధికారంలోకి వచ్చి వెంటనే వేయలేదు కదా, తర్వాత సంవత్సరమే కదా వేసింది. అదే కదా కూటమి ప్రభుత్వం చేసింది. ఆ అమ్మఒడి ఆయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఇచ్చిన హామీ ప్రకారం. మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు అని చెప్పేశారు. అన్ని చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు ఏం చేస్తాననేది పర్టికులర్ గా చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని బొస్టు పట్టించిన విధానానికి, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన తీరికి, వాటన్నిటిని తిరిగి గాడిలో పెట్టడానికి సంవత్సరం కాలం పట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతివ్రత పర్వాన్ని ఉండితే తెల్లారిందాక సల్లారలేదని పిచ్చి డైలాగులు చెబితే కుదరదు జనానికి. అది పరిస్థితి. అయితే జగన్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన హామీల గురించి మాట్లాడుతున్నారు కదా, సరే ఒక జగన్ గారి హయాంలో అసలు హామీల సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు వేరు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నేను ఈ నియోజకవర్గానికి ఇది చేస్తా, ఆ నియోజకవర్గానికి అది చేస్తానని చెప్పి దాదాపు ఆయన పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు హామీలు ఇచ్చాడు. అవి పక్కన పెడితే మళ్ళీ ఆయన మేనిఫెస్టోలో హామీలు వేరు. ఆ మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చాడు? 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, 4,000 కోట్లతోటి ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నాడు, ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు, ముస్లిం మైనార్టీలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే 1,00,000 ఇస్తానన్నాడు, SC ST BCలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే 35,000 నుంచి 50,000 ఇస్తానన్నాడు, మైనార్టీలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు, అమ్మఒడిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తానన్నాడు, SC ST BC మైనార్టీ కార్పొరేషన్లు అన్నిటికీ చైర్మన్లు పెడతా, అన్ని కార్పొరేషన్లకి డబ్బులు కేటాయిస్తానన్నాడు. కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు చేసే బాధ్యత నాది అన్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అన్నయ్యే. నేను 99% హామీలు ఆల్రెడీ అమలు చేసేసాను, నాకు ఖురాను, భగవద్గీత, బైబుల్ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో తిప్పి కొడితే 20% హామీలు కూడా అమలు చేయాలి. ఆ అమలు చేసిన కాసిన కూసిన కూడా బటన్లు నొక్కడానికి SC ST BC మైనార్టీ కార్పొరేషన్ డబ్బులు, పంచాయతీల డబ్బులు, పంచాయతీల బాగు కోసం 15th 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఆ డబ్బులు, MNRGS కింద పనికి ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే డబ్బులు, ఇవన్నిటినీ డైవర్ట్ చేసేసి నేను బటన్ నొక్కుతున్నా. వీటికి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏ హామీని సరిగా నెరవేర్చాడో చెప్పమనండి వైసీపీలో ఎవరినైనా. మరి ప్రతి ప్రెస్ మీట్ లో మనం చూసుకుంటే జగన్ నేను నెరవేర్చాను, ఆ హామీలు నెరవేర్చాను, 100% నెరవేర్చాను అని చెప్తున్నాడు కదా. అవునండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టాటిస్టిక్స్ తో మాట్లాడతాడని కొంతమంది పేటీఎం గొర్రెలు ఈ మధ్య జనాలకు బాగా రుద్దటం మొదలుపెట్టినాయి. ఆ స్టాటిస్టిక్స్ ఏదో తీసుకురామండి, ఉచిత బోర్లు వేపిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఉచిత బోర్లు ఎన్ని వేయించాడు తీసుకురామనండి. ₹1.5కి ఆక్వా రైతులందరికీ కరెంట్ ఇస్తానన్నాడు. ఏ నియోజకవర్గంలో ₹1.5కి ఆయన కరెంట్ ఇచ్చాడు? ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఆక్వా రైతులు ఎంత నలిగిపోయారో నేను నిరూపిస్తా. స్టాటిస్టిక్స్ తోటి మాట్లాడడానికి రమ్మనండి ఎవరినైనా. జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అదే. 2019 వరకు పింక్ డైమండ్ అని, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని, నీరు చెట్టులో తెలుగుదేశం వాళ్ళందరికీ దోచిపెట్టాడని ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోయాడు. రియాలిటీలోకి వస్తే పింక్ డైమండ్ ఉందా? 6 లక్షల కోట్ల అవినీతిని జగన్మోహన్ రెడ్డి నిరూపించగలిగాడా? నీరు చెట్టులో తెలుగుదేశం వాళ్ళందరికీ డబ్బులు దోచిపెట్టాడు జన్మభూమి కమిటీల ద్వారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. వాస్తవానికి 2019 ఎలక్షన్లు అప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఆ పని చేస్తే ఓట్లు పడతాయి, ఈ పని చేస్తే ఓట్లు పడతాయి అని పనులు చేయడానికి డబ్బులన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లులు ఇవ్వకపోతే తెలుగుదేశం వాళ్ళందరూ ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితి. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ బిల్లులు ఏం చేయాలి, కోర్టులకు వెళ్ళి బిల్లులు తెచ్చుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి చేసే పనులకి నక్కకి నోకలాకు అనుకున్నంత తేడా ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఏది చేయడు, కానీ ఊరికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆన్లైన్ రెచ్చగొట్టడానికి
సొల్లు చెప్తా ఉంటాడు. అది అయితే కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చే సంగతి పక్కన పెడితే మరి అప్పుల పాలు అయిపోతుంది రాష్ట్రం అని చెప్తున్నాడు జగన్. మరి ఎట్లా చూస్తారు? అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన మనిషి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అలింగాని హామీలను ఇచ్చి ఇష్టం వచ్చినట్టు డబ్బులన్నీ దుబారా చేసి 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నదాన్ని 12 లక్షల కోట్లకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి జిల్లాలో కలెక్టరేట్లను కూడా తాకట్టు పెట్టిన వ్యక్తి, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టిన వ్యక్తి. ఆయన ఈరోజు వచ్చి అప్పుల ఊబిలోకి రాష్ట్రం పోతుందని చెప్పడానికి ఎంటానికి మనకన్నా ఉండాలి కదా, చెప్పడానికి ఆయనకి ఎట్టాకు సిగ్గులేదు, ఈయన మనకు ఉండాలి కదా. సో అటన్నీ పట్టించుకోకూడదు. అయితే మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో కొన్ని హామీలు అయితే నెరవేర్చిందని చెప్తున్నారు కదా, మరి మిగతాయి కూడా ఈ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని 100కి 200% అమలు చేసి తీరుతుంది అనేది నా నమ్మకం. ఒక్క సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని వ్యవస్థలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా వ్యవస్థలన్నింటినీ సెట్ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి పెట్టుబడుల ఆకర్షణకి విపరీతమైన ప్రయత్నాలు చేస్తా చాలా కంపెనీలు కూడా తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎల్ఆర్ మెట్రల్ లాంటి కంపెనీలు కూడా తీసుకొచ్చారు. కాగ్నిజెంట్ నిన్నగాక మొన్న అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది, 8,000 ఉద్యోగాలు ఇస్తాం, 22 ఎకరాలు అలా కేటా ఇచ్చారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టడానికి సంవత్సరం పట్టింది గవర్నమెంట్. ఈ సంవత్సరంలోనే పెట్టుబడుల ఆకర్షణకి, ఉద్యోగాల కల్పనకి వాళ్ళు 100% కృషి చేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ అని అమరావతిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నారు. దానికి ఆల్రెడీ ఐబిఎం, ఎల్ఎన్టీ, టీసీఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అనుమతులు ఇచ్చేశారు. అది చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆడబిడ్డనిది, ఇలాంటి సూపర్ 6 హామీలన్నీ 100% పూర్తవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం షుగర్ వచ్చినట్టుంది ఈ మధ్య, అందుకని ఆగట్లేదు. ఆ షుగర్ కొంచెం కంట్రోల్లో ఉంటే ఆగుతుంది. కేవలం బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి 1 రోజు 2 రోజులు ఉండి మళ్ళీ 5 రోజులు వెళ్ళి యలహంక ప్యాలెస్ లో పడుకునే మనిషి, పబ్జీ ఆడుకునే మనిషికి ఎట్లాంటి సొల్లన్నీ చెబుతూ ఉంటాడు. అవన్నీ మనం వినకూడదు. అది కూటమి ప్రభుత్వం హామీలు నెరవేరుస్తుందని చెప్తున్నారు కదా, మరి వీటికి ఆర్థికంగా మనకి డబ్బు ఎక్కడి నుంచి రాబడుతుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు తల్లికి 100 డబ్బులు వేశారు. ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఏమన్నా ఆపారా? ఆపలా. ఎక్కడన్నా రోడ్ల డెవలప్మెంట్ ఆపారా? నేషనల్ హైవేస్ ఆపారా? లోకల్లో వేసే సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా ఆపారా? గ్రామాల్లో ఎంఎన్ఆర్ఈఎస్ కి ఉపాధి హామీ పథకం వెళ్ళే రైతు కూలీల డబ్బులు ఏమన్నా ఆపారా? ఎక్కడ ఏది ఆపలా. సంపద సృష్టి అంటే ఇదే. ఇప్పుడు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ మనకి 100% సపోర్ట్ చేస్తుంది. కూటమిలో వాళ్ళు భాగమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, మాకు కొంచెం ఈ సాయం చేయండి అని అడుగుతారు. డెవలప్మెంట్ కి వాళ్ళు 100% సాయం చేస్తున్నారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర సంపద పెరుగుద్ది. ఆ సంపద నుంచే పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అది పరిస్థితి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.